శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షం చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏది హల్లెలూయా శుభ్రంగా చెప్పండి. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని భద్రతపరిచి కాసి కాపాడి ఎండ తీవ్రతలో కూడా మనల్ని రక్షించి చాలా మంది మనుషులేమి జంతువులేమి జంతువులకి గాలి లేక నీరు లేక ఇల్లు లేక ఆ రోడ్ల మీద గిలగిల కొట్టుకొని పడిపోయి అనేకమైన జంతువులు కూడా ఎండ తీవ్రతకి మరి ఆ విధంగా ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. అలాగే మనుషులు కూడా హార్ట్లోని గాబరైపోయి ఎండ తీవ్రతకు ఎంతమంది హార్ట్ అటాక్లు వచ్చున్నాయి. ఇలాగా చూస్తుంటుండగా భూమి మీద భయంకరమైన ఈ వేడిని బట్టి దేవుడు ప్రాణాలను రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన కృపను మనల్ని నడిపిస్తున్న దేవుడికి మనం ఏం చేయగలము? కృతజ్ఞత హృదయంతో దేవుడి సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా దేవుని గణపరిచి దేవుని మాటలు విని ప్రార్థించి దైవకుల ఉన్నతంగా బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మన సన్నిధిలోని ఆరాధన ఘనంగా గొప్పగా దేవుడు జరిపించాడు. వాక్య భాగంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే చక్కటైన మాటలు మన మనసుతో విందాం. వాక్యం వింటున్న నా ప్రియమైన నా సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యము ఎక్కడ చూసినా దేవుడి వాక్యం వెల్లడవుతుంది. వేగముగా పరిగెత్తుతుంది, ఎక్కువగా వెల్లడవుతుంది. మీరు చూసే విషయంలో తక్కువ అవ్వకూడదు. మీరు ఎక్కువగా వినాలి, ఎక్కువగా దేవుళ్ళు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఎక్కువ అవకాశం దేవుడు వాక్యం అవకాశము అనేక మంది దైవజనులతో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడి మాటలు. కాబట్టి ఆ మాటలను మనము వచ్చినప్పుడే విన్నప్పుడే దేవుళ్ళు మనం ఇంకా బలపరచబడతాం. కాబట్టి దేవుడు అతి వేగంగా అమూల్యమైన మాటలను దేవుడు పంపిస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉండకూడదు. విని వాక్యానుసారమైన బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు దేవుని యొక్క దీవులకు వారసులుగా మనం ఉంటాం. అయితే దేవుడి విషయంలో మనం ఏది కూడా మర్చిపోకూడదు. ఈరోజు మన వాక్యము దేవుడిచ్చిన మాట మరి యెషయా 49:15 ఒక మాట కనబడుతుంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదరు, కానీ నేను నిన్ను మరువను. ఎవరు మరవరు? దేవుడు మరువడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? ఒకవేళ ఆమె మర్చిపోకుండా భద్రంగా చూసుకుంటుంది. చంటి బిడ్డని చాలా అలర్ట్గా చూసుకుంటుంది. పాలు ఇచ్చినప్పుడైనా పడుకున్నప్పుడైనా చాలా అలర్ట్గా చూసుకుంటుంది. కానీ అత్యవసరాలప్పుడు దేవుని యొక్క మరి కృపను బట్టి పరిశుద్ధాత్మ అందిస్తున్న మాట, తల్లి నిద్రపోకుండా చంటి బిడ్డను చూసుకుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని తల్లులు చంటి బిడ్డకు పాలిస్తూ నిద్రపోతూ ఆ పాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయి పక్కల్లో బిడ్డలు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఏమంటే తల్లికి అప్పుడే చిన్న కునుకు పట్టింది, పడుకుండిపోయింది. ఈ విధంగా జరిగిందని కొన్ని మాటలు మనం విన్నాం. అలాగే మరి రీసెంట్గా ఒక 3-6 మాసాల క్రితం టీవీ 9లో అన్నింటిలో వచ్చి అందరం కూడా చూసాం. తెలంగాణలోని 2 పాప బాబు చిన్న పిల్లలు ఎన్ని కష్టాలు పడితే ఆ పిల్లల్ని దేవుడిచ్చాడు.
ఆ పిల్లలిద్దరిని ఎన్ని బాధలు పడే తల్లి కన్నది. మరి ఆ ఊరిలో పండుగ ఉందని చెప్పి ఆ పిల్లలు పట్టుకొని రాత్రంతా ట్రైన్లో కూర్చొని నిద్ర లేకుండా వచ్చింది. రాత్రంతా నిద్ర లేకుండా జర్నీ చేసుకుని వచ్చిన ఆమె ఇంటికి వచ్చాక ఆ ఇంటి దగ్గర పిల్లలు పక్కన వేసుకొని బొమ్మలు ఇచ్చి కాసేపు సేద తీర్చుకుంటున్నాను అనుకుంది. మొత్తులోకి నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఆ ఒక్క హైదరాబాద్ తెలంగాణ సైడ్ ఏంటంటే కింద నల్ల అంటే మనమైతే పైన ట్యాంకులు పెడతాం, వారు నీరు నిల్వ భూమిలో పెడతారు, కుండీలాగా కట్టుకుంటారు. ఆ పాత్ర మూత తీసి ఆ నీళ్లు తోడుకుంటారు. అలాగా పెద్దది నందలాంటిది కట్టుకొని దాని మీద మూత వేసి వాళ్ళు ఆ విధంగా జీవనోపాధి జరుగుతుంది. ఈలోగా ఈమెకి నిద్ర పట్టింది. తల్లి దుకాణం దగ్గరికి వెళ్ళింది. ఈ చంటి పిల్లలు ఇద్దరు పడుకున్నారు కదా, ఆడుకుంటున్నారు కదా, తలుపు వేస్తుంది కదా అనుకున్న తల్లి ఈ పిల్లలిద్దరు కూడా తలుపు తీసుకుంటూ నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయి తమ్ముడు ముందు ఆ నంద తీస్తుంది పైకప్పు. తమ్ముడు అందులోకి దిగిపోయి ఊపిరాడక కొట్టుకుంటుంటే అక్క చెల్లి కొద్ది పెద్ద తమ్ముడా తమ్ముడా తమ్ముడు అని చెప్పి అక్క కూడా అందులోకి దిగిపోయి చిన్న చిన్న పిల్లలే దిగిపోయారు. ఇద్దరు ఊపిరాడకుండా చచ్చిపోయి అందులో ఉన్నారు. ఈ తల్లికి చక్కగా నిద్ర తీరింది. నిద్ర తీరలేసి చూసాకల్లా పిల్లలు లేరు. ఈ వీధి ఆ వీధి అక్కడ కేకలు వేసుకుంటూ వచ్చి వెతుకులాడుతున్నారు. వాళ్ళు ఇందులో దిగారని కూడా వారికి తెలియదు కదా, ఎవరైనా అనుకోరు కదా అందులో దిగుతారని. ఆ రోడ్ల మీదకి వెళ్ళిపోయేటో లేకపోతే ఏటో చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఆ తల్లి వచ్చింది. ఆ తల్లి గుండెలు బాదుకొని అమ్మమ్మ ఏడుస్తూ ఉంది, వెతుకుతుంది, ఎక్కడ దొరకలేదు. చివరిగా రాత్రి అయిపోయింది, 7-9 ఎంత అవుతుంది. ఆ పక్కన నంద ఉంది కదా మంది, ఆ మూత ఎవరు తీసి ఉంచారో అందులో కానీ ఏమైనా పడ్డారేటని చూసేసరికి ఇద్దరు పిల్లలు తేలిపోయి చిన్న ఒక అమ్మాయికి ఒక చిన్న ప్రాణము కొనుప్రేదో ఉంటే ఒక తాళ్ళు పెట్టి పైకి తీసి హాస్పిటల్ పట్టుకెళ్దాం అనుకున్నారు, కానీ అక్కడికక్కడే పిల్లలు చనిపోయారు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకున్నాం ఇంతవరకు? చదివిన దాంట్లో ఏముంది? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. అర్థమైంది ఇప్పుడు మాట? తల్లి మరవదు. ఒకవేళ మరిచిందనుకో, ఇలాగ అమ్మాయి అబ్బాయి ఎలా చనిపోయారు, నీటిలో పడిపోయి, అలాంటివి ఎన్ని జరిగాయో. ఇవి వెలుగులోకి వచ్చింది, టీవీ 9లోకి వచ్చింది కాబట్టి మనం చూసాం. మనం అనేకమైన స్థలాలు ఎన్నో విన్నాం పిల్లల విషయంలో. మరి అలాగే ఒక అమ్మాయి వెళ్ళి ఏం చేసింది, అంత గులకరాలు తీసి నోట్లో పెట్టి ఊపిరాడక చనిపోయిన పిల్లలు ఉన్నారు. అలాగే ఇంకా ఏదో సంథింగ్ చిన్న పిల్లలు నీటిలోనే ఎక్కువగా నిల్వ చేసి నీటిలో పడిపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ విధంగా మరి మేళ్ళ మీద నుండి ఆడుకుంటున్నారు కదా, వదిలితే మేళ్ళ మీద నుండి పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు. అంటే తల్లి స్త్రీ ఒకవేళ తన పిల్లను మరవదట కానీ మరిచిందనుకో, ఇలాంటివి జరుగుతాయి. కానీ తల్లి చేతులతో పిల్లలు అలా మరిస్తలా జరిగితే మన తండ్రి సృష్టికర్త దేవుడు మనల్నట మరిచిపోడట. ఆయన మన చెయ్యి విడిపడట. వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే వారైనా మరుచుదరు కానీ నేను నిన్ను మరువను. దేవుడు చెప్తున్న మాట. దేవుడట ఎవరిని మరవడట? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లల్ని దేవుడు ఎప్పుడు కూడా మరువడు, విడువడు. మరి నువ్వు మర్చిపోతున్నావా? ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు దేవుడిని విడిచిపెడుతున్నావా? తల్లి దగ్గర కూడా పిల్లకి భద్రత ఉండదు. ఆయా సమయాల్లో ఎల్లవేళ భద్రత ఉన్నా ఒకవేళ తల్లి మరచును, కానీ నేను మరువని దేవుడను. తల్లి కంటే మిన్నైన దేవుడు, తల్లి భద్రత కంటే మిన్నైన భద్రత ఇచ్చిన దేవుడు. అలాంటి దేవుడట మనల్ని నిన్ను నేను మరువను అన్నాడట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప భరోసా ఇస్తున్నాడు. మరి నీకు నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మరువని దేవుడిని మనము కలిగి ఉన్నాం. మహేష్ కాల్ అట్టి పెట్టాము. మరువని దేవుడిని మనము కలిగి ఉన్నాం కాబట్టి
దేవుని ప్రజలుగా ఈరోజు మనం నేర్చుకున్న మాట, మరి నీ దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు, నువ్వు మర్చిపోతున్నావా దేవుడిని? ఎన్నిసార్లు మర్చిపోయావో కొన్ని రెఫరెన్స్లు చూసుకుందాం, కొన్ని మాటలు చూసుకొని దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు మనము ముందుకు సాగిపోదాం. నేను నిన్ను మరువను. దేవుడు ఇశ్రాయేలును విడిచిపెట్టలేదని యెషయా ప్రవక్త మరి వివరించుతున్న ఆ గొప్ప మాటలు ప్రవక్త అయిన యెషయా వివరిస్తున్నాడు. దేవుడు మర్చిపోలేదు, నేను నిన్ను మరువను, చంక పెట్టుకున్నాను. ఇంకా చదువుకుంటుండగా ఆ మాటలు మనకి చాలా చక్కటైన మాట మనకు కనపడుతుంది. దేవుని పిల్లలుగా మన దేవుడు మనల్ని మర్చిపోలేని దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంకా చదువుతుంటుండగా చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు దేవుడు. మర్చిపోలేదట, చంక పెట్టుకున్నాడట, మరి అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడట. దేవుని యొక్క భద్రతనిచ్చి మనల్ని నడిపించిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోలేదు. మనతో దేవుడు మాట్లాడుతున్న మాట. మరి నీవు నేను మర్చిపోతున్నామా? నీవు దేవుని యొక్క వాక్యంలోనే స్థిరముగా ఉంటున్నావా? దేవుని వాక్యం విని విడిచిపెట్టి మర్చిపోయిన బ్రతుకుతున్నావా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనము దేవుని ప్రజలుగా దేవుడిని మరిచేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని మర్చిపోలేదు. మనల్ని దేవుడు మర్చిపోలేదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరువను. చూడుమున్న అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నేను చెక్కుకున్నాను. తల్లి ఒకవేళ మరచవచ్చు, కానీ నేను నిన్ను మరువను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎప్పుడు కూడా దేవుడి ప్రజలు దేవుడా నాయన తండ్రి నీవే నా శరణము అని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. అయితే కొన్ని మాటల్లో మనకు కనబడుతుంది. అదే యెషయా 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించువాడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. ఎవరు మనము? దేవుని యొక్క సొత్తు. దేవుడు పిలుచుకుంటున్నాడు మనల్ని. కాబట్టి పిలిచిన దేవుడట మనల్ని విడిచిపెట్టడట. అందుకనే దేవుణ్ణి మనము విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కష్టాలు, బాధలు, శ్రమలు అనేకమైనవి కలుగుతున్నప్పుడు, చదువుకున్న పిల్లలకి ఎగ్జామ్లో పాస్ అవ్వకపోయినప్పుడు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం రాకపోయినప్పుడు, ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి చేసిన మేళ్ళు ఉపకారాలు మరిచి తిరుగుతున్నామని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మరిచి తిరగకూడదని దేవుడు గద్దిస్తున్నాడు. కీర్తన 27:10 ఉంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవుడే చేరదీస్తాడట. ఒకవేళ తల్లిదండ్రులు మర్చిన రోజు వస్తుంది. అనేకమైన మనం చూస్తున్నాం టీవీల్లో. పిల్లలు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో పెడుతున్నారు, తల్లిదండ్రులు చూడలేని స్థితిలో ఉంటున్నారు, తల్లిదండ్రుల ప్రేమ కూడా పాడైపోయి పిల్లలు చూడలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకే దావీదు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీసెను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గము నన్ను నడిపింపు. నన్ను యెహోవా నీ మార్గము నాకు బోధింపు. నీ మార్గాలు మంచి వాటి నాయన, అవి నాకు బోధించు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గంలో నన్ను నడిపించు. నా కోసం పొంచున్నారు నా శత్రువులు, వారి చేతికి నేను చిక్కకుండా సరళమైన మార్గంలో నన్ను నువ్వు నడిపించు. ఎందుకంటే యెహోవా నీ మార్గము నాకు బోధించు, మరి నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపించొద్దు. నీవు మంచి మార్గంలో నడిపించే దేవుడు, శత్రువుల చేతికి నేను అంటకుండా నీ మార్గం గుండా నేను నడుచుకోవాలా, నీ మార్గం గుండా నేను స్థిరముగా బ్రతకాలని దావీదు అడుగుతున్నాడు. అంతేకాదు ఇంకా చదువుతుంటుండగా కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి. దేవుని మాటలు మనము గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోదాం. ద్వితీయోపదేశకాండం 8:11 ఏముందంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధియు, నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు
నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచి, నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. భక్తుడు అంటున్నాడు, మదించి నీ హృదయము మదించి, నీవు మరి మదిస్తే క్రొవ్వితే నోట్లో గర్వ మాటలు వస్తాయి కదండి. అలాగే దేవుడట చక్కటైన ఇల్లు ఇచ్చాడట. ఆ చక్కటైన ఇండ్లలో కట్టించుకొని వాటిలో నివసిస్తూ మరి చక్కటైన రుచికరమైన ఆహారం కడుపు నిండగా తింటూ, పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి, నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో అని ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఒకవేళ నీకు మంచి ఇల్లు ఉన్నదని, దేవుడు ఇచ్చాడని, నీకు మంచి ఫుడ్ ఉన్నదని, నీకు మంచి బంగారం ఉందని, ధనం ఉందని, డబ్బు ఉందని, జనబలం ఉందని నువ్వు ఒకవేళ మదించి దేవుడిని నువ్వు ఏం చేస్తావంటే మరచదవేమో అంటున్నాడు. జాగ్రత్తగా దేవుడు చూసుకోమంటున్నాడు. నిజమే, అలాంటి వాళ్ళు లేరండి లోకం మీద. మాకేంటండి, మాకేంటి, మేము ఏది అడిగితే అదే పొందుకున్నాం, మాకు అన్నీ ఉన్నాయండి, మాకేంటండి. చూసారా, ఐగుప్తులో ఎంతగానో నలిగిపోయారు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తులను వారు ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. నలిగిపోతుంటే దేవుడు వారిని మోషేకి చెప్పి, అయ్యా నా బిడ్డలు అక్కడ ఉండిపోయారు, వారి మూలుగు నాకు వినబడుతున్నాయి, అర్జెంట్గా వారు విడిపించుకొని రా అని మోషేని పంపించాడు దేవుడు. అలాంటి దేవుడిని మరచి తిరుగుతారా? మీకు కలిగినవి దేవుడు ఇచ్చినవన్నీ ఉన్నాయని చెప్పి మీరు దేవుడిని మరచి తిరగకూడదు. దేవుడిని మదిలో జ్ఞాపకం చేసుకొని తిరగాలని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. నీ మనసట మదిస్తుందట, మంద దృష్టిలోకి వెళ్ళిపోద్దట, గర్విష్ఠులోకి వెళ్ళిపోద్దట. అలాగెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 26:13 నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞ అన్నింటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దాన్ని తీసివేసి లేవీలకును, పరదేశులకును, తండ్రి లేని వారికి, విధవరాండ్లకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలో దేనికి నేను మరువలేదు, దేనిని మరిచిపోలేదని దేవుడి వాక్యం కనబడుతుంది. తల్లిదండ్రులు లేని వారికి ఇచ్చాను, పేదవారికి ఇచ్చాను, ఆహారం లేని వారికి ఇచ్చాను. నేను ఇందులో కూడా నేను మర్చిపోలేదు, ఎవరిని కూడా నేను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నీవు నీ దేవుడిని యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలు చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును, పరదేశులకును, తండ్రి లేని వారికి, విధవరాండ్లకును నేను ఇస్తూనే ఉన్నాను కదయ్యా. నువ్వు అలాంటి వారికి ఇస్తే నువ్వు ఏ స్థితిలో ఉంటావు, ఏ సంఖ్యలో ఉంటావో దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడుకు ఆజ్ఞలకు లోబడిన వాడిగా, దేవుడు చేసిన మేలుకు నువ్వు మరి ప్రతిగా దేవునికి కృతజ్ఞతుడుగా బ్రతికేవాడిగా ఉంటావని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడి మాటను వింటున్నారు కాబట్టి మనము ఏ విధముగా నడుచుకోవాలో దేవుడు మనకి బోధిస్తున్నాడు. మర్చిపోకూడదు, మన స్థితిని మనము మర్చిపోకూడదు. ఈరోజు మర్చిపోయి తిరిగిన ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులను పడుతున్న బాధలన్నీ చూసి దేవుడు విడిపించాడు, రప్పించాడు. వారి యొక్క బంగారము, ఆహారము, డబ్బు, అభివృద్ధి, ఇల్లు, తినడానికి తిండి అన్నీ ఇచ్చినప్పుడు మనసు మదించిందేమో, జాగ్రత్త చూసుకోమంటున్నాడు. దేవుని ప్రజలుగా దేవుడిస్తున్న వాటిలో మనం అభివృద్ధి పొందుకుంటూ మన మనస్సును మదించి దేవునికి దూరం అయిపోతున్నామేమో దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు, మనము దేవుడిని మర్చిపోకూడదు. దేవుని ప్రజలు కూడా మనం మర్చిపోకూడదు. మరి దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కీర్తన 106:13 లాస్ట్గా 106:13 ఏముందంటే 106:13 మనం చదువుకుందాం దేవుని యొక్క మాట. మరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టి కొనకపోయి. దేవుడు చేసిన కార్యాలట వెంటనే వారు మర్చిపోయారట. చదువుకునే దాంట్లో ఏముందంటే మరి సముద్రము, ఎర్ర సముద్రం విషయంలోని 106:7 ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపై ఉండిరి, నీ కృప బాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకొనక
ఉండిరి. సముద్రం నొద్ద, ఎర్ర సముద్రం నొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాప్రభావమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులు ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంత గొప్ప కార్యం చేసిన దేవుడిని మర్చిపోతామా? దేవుడు మనల్ని మరవలేదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబట్టే మనం ఒక బానిసత్వంలో నుండి దేవుడు, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించుకొచ్చాడు. విడిపించుకొచ్చిన దేవుడిని మనం ఎలా ప్రకటిస్తున్నాం, ఎలా కనపరుస్తున్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన అద్భుతాలని, ఆశ్చర్యాలని మర్చిపోయి తిరుగుతున్నామా? ఎర్ర సముద్రాన్ని దేవుడేమి 2 పాయలుగా చేశాడు. శత్రువులందరినీ నీటిలో మునిగప్ప చేశాడు. శత్రువుల సైన్యం మన మీదకి రాకుండా దేవుడు ఆ నీటిలోనే ముంచేశాడు వారిని. మనకు మట్టుగా ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి దారినిచ్చి నడిపించిన దేవుడు. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలట. దేవుడు తొలి దినాల్లో చేసిన మేళ్ళు, మన పట్ల చేసిన మేళ్ళు, ఇప్పుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ఘనపరుచుకొని బ్రతకాలి. దేవుణ్ణి మనం మహింపరుచుకొని బ్రతకాలి. నిన్నటి దినం అయితే మధ్యాహ్న కాలం నుండి సాయంత్రం వరకు ఎడతెగక నా ఆత్మీయ సహోదరి యొక్క కుమార్తె వచ్చింది. నిన్న వైజాగ్ నుండి వచ్చింది. తను బిడ్డలు పట్టుకొని ఇంటికి వచ్చింది. దేవుడి గురించిన మాటలు, ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం మాటలు, 15 సంవత్సరాల క్రితం మాటలు, 20 సంవత్సరాల క్రితం మాటలు, నిన్నటి వల్లే, ఇవాటి వల్లే, మొన్నటి వల్లే దేవుడి మాటలు కొత్తగా ఉంటాయి. మాట్లాడుకున్నాం దేవుడి గురించి అయిన మాటలు. అంటే జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన పిల్లలకు జ్ఞాపకం చేసి చెప్పాలి. మన జనాన్ని జ్ఞాపకం చేసి చెప్పాలి. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడు. అది మర్చిపోతారా? కానీ మరిచి తిరిగిన ప్రజలు ఉన్నారట, మరిచి తిరిగిన బిడ్డలు ఉన్నారట. కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు అంటే, వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనుగొనకపోయేది. ఆయన ఎలాంటి వాడో, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడని కనుగొనిపోయేది. ఆయన చేసిన మంచి కార్యాలు మర్చిపోయేది. మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని మర్చిపోలేదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డలను మరచునా? చంటి పిల్లలు ఒకవేళ ఆమె మరిస్తే మరవచ్చు. కానీ నేను మిమ్మల్ని మరువని దేవుడను, విడువని దేవుడను, చంక పెట్టుకుంటాను, ఎత్తుకుంటాను. మరి మీరు మర్చిపోతున్నారు, మనం మర్చిపోతున్నాం. దేవుడైతే మనల్ని మర్చిపోలేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి శత్రువులు, వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అంతగా దేవుడు శత్రు సైన్యాన్ని నీటిలో ముంచేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు క్షేమనిచ్చాడు, భద్రతనిచ్చాడు. దేవుడి గురించిన మాటలు మనము అనేకమైన స్థలాలను ప్రకటించాలి. మన జీవితంలో ఎంత శత్రువుల్ని దేవుడు అణిచివేశాడో, మనల్ని పైకి లేవనెత్తాడో అది మనం జ్ఞాపకం చేసుకొని అనేకమైన స్థలాల్లో దేవుడి గురించిన మాటలు మనము చెప్పి దేవుడిని మనం గణపరచాలి. అందుకనే చివరిగా ముగించుకుందా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మరణమైన నాకై మనిషిగా మనసు
మంచి దేవుడు మన దేవుడు. నువ్వు ఇన్ని మార్లు మర్చిపోయి నీ దేవుడు నిన్ను మరువడు. విన్నారా వాక్యము? విన్నారా వాక్యము? మన దేవుడు ఏం చేస్తాడట? మరువడు. చెప్పండి మరొకసారి. మన దేవుడు మరువని దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా.